హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఏఐ డేటా హబ్. ఈ వీడియోలో నేను మీకు మోస్ట్ ఆస్క్డ్ డేటా ఇంజనీరింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తాను. ఇక్కడ క్వశ్చన్స్ అన్నిటిని నేను ఒక 10 టాపిక్స్ వైజ్గా డివైడ్ చేశాను. ఈచ్ టాపిక్లోను మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ అండ్ డేటాబేస్ నాలెడ్జ్. ఒక డేటా ఇంజనీర్కి ఎస్క్యూఎల్ అండ్ డేటాబేస్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్లో వచ్చేసి మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇవి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ, వాట్ ఈస్ నార్మలైజేషన్ అండ్ డీనార్మలైజేషన్, వై వుడ్ యూ యూజ్ వన్ ఓవర్ ద అదర్, అండ్ వాట్ ఆర్ జాయిన్స్ ఇన్ ఎస్క్యూఎల్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ జాయిన్స్, హౌ do you write a query to find duplicate rows in a table, what is an index in a database and how does it work, what is the difference between clustered and non-clustered index, what is the subquery and when would you use it, how do you optimize low SQL queries, what are Windows functions in SQL. ఈ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అయ్యాలండి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డేటా మోడలింగ్. డేటా మోడలింగ్లో వచ్చి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓఎల్టీపీ అండ్ ఓఎల్ఏపీ సిస్టమ్స్, వాట్ ఈస్ స్టార్ స్కీమా అండ్ స్నోఫ్లేక్ స్కీమా, వాట్ ఈస్ ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్, వాట్ ఈస్ డేటా మోడలింగ్ అండ్ హౌ డు యూ అప్రోచ్ ఇట్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్. ఈ క్వశ్చన్స్ వచ్చేసి డేటా మోడలింగ్లో అడిగే అవకాశం ఉంది ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి ఈటీఎల్ ప్రాసెసెస్, వాట్ ఆర్ ఈటీఎల్ పైప్లైన్స్ అండ్ హౌ డు దే వర్క్, వాట్ ఆర్ ద కీ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్యాచ్ అండ్ రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్, how do you handle data quality issues during an ETL process, explain how you would design a data pipeline to process large volumes of data, how do you monitor and ensure the performance of an ETL pipeline. ఈ క్వశ్చన్స్ ఈటీఎల్ ప్రాసెస్లో అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫోర్త్ టాపిక్ వచ్చేసి బిగ్ డేటా టెక్నాలజీస్. డేటా ఇంజనీర్కి బిగ్ డేటా టెక్నాలజీస్ కూడా నేర్చుకొని ఉండాలి. వాటిలో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈస్ హడూప్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్, వాట్ ఈస్ మ్యాప్ రెడ్యూస్ అండ్ హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ హడూప్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెచ్డిఎఫ్ఎస్ అండ్ ట్రెడిషనల్ ఫైల్ సిస్టమ్స్, వాట్ ఈస్ అపాచీ స్పార్క్ అండ్ హౌ డస్ ఇట్ కంపేర్ టు హడూప్, what is data lake and how it is different from data warehouse, what is Apache Kafka and how is it used in data engineering, how does Apache Airflow help with orchestration data pipelines. ఈ క్వశ్చన్స్ బిగ్ డేటాలో ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ టాపిక్ క్లౌడ్ టెక్నాలజీస్. డేటా ఇంజనీర్కి క్లౌడ్ టెక్నాలజీస్ కూడా తెలిసి ఉండాలి. అది ఏదైనా పర్లేదు, అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్, జీసీపీ, ఇలా ఏదైనా ఒక క్లౌడ్ నేర్చుకోండి. ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈజ్ అమెజాన్ రెడ్ షిఫ్ట్ అండ్ హౌ ఈజ్ ఇట్ యూజ్డ్ ఇన్ డేటా ఇంజనీరింగ్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ సర్వర్లెస్ కంప్యూటింగ్ ఇన్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్, వాట్ ఈజ్ ఏ క్లౌడ్ వేర్ హౌస్ అండ్ హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ ట్రెడిషనల్ డేటాబేసెస్, how do you ensure data security in a cloud environment, explain the use of AWS S3 for storing data and how to integrate it with other services. ఈ క్వశ్చన్స్ వచ్చేసి క్లౌడ్లో ఎక్కువ అడుగుతారు. మీరు క్లౌడ్లో చాలా నేర్చుకోవాలి. ఇంకా మీరు అజూర్ నేర్చుకుంటే అజూర్లో ఎక్కువ క్లౌడ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. జీసీపీ నేర్చుకుంటే జీసీపీ, ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే ఏడబ్ల్యూఎస్ అలాగా. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వచ్చేసి డేటా ప్రాసెసింగ్ ఫ్రేమ్వర్క్స్. ఈ టాపిక్లో వచ్చేసి వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాచ్ ప్రాసెసింగ్ అండ్ స్ట్రీమ్ ప్రాసెసింగ్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ పార్టిషనింగ్ ఇన్ బిగ్ డేటా సిస్టమ్స్, హౌ డూ యూ హ్యాండిల్ స్కీమా ఎవాల్యుయేషన్ ఇన్ బిగ్ డేటా ఎన్విరాన్మెంట్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అపాచీ కాఫ్కా అండ్ అపాచీ ఫ్లూమ్, వాట్ ఆర్ సమ్ కామన్ ఛాలెంజెస్ ఫేస్డ్ వెన్ ప్రాసెసింగ్ లార్జ్ డేటా సెట్స్. ఈ క్వశ్చన్స్ మీరు డేటా ప్రాసెసింగ్ ఫ్రేమ్వర్క్స్లో ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. సెవెంత్ టాపిక్ వచ్చేసి డేటా ఇంజనీరింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్. దీంట్లో వాట్ ఈస్ డేటా పైప్లైన్ ఆర్కెస్ట్రేషన్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్,
how would you design a fault tolerant data pipeline? What is data versioning and why is it important in data engineering? How do you handle missing data in datasets? And what are the best practices for managing metadata in a data pipeline? How do you monitor and log data pipelines for error handling? ఈ క్వశ్చన్స్ వచ్చేసి డేటా ఇంజనీరింగ్లో బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ అండ్ స్క్రిప్టింగ్. దీంట్లో వచ్చేసి వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డూ యూ యూస్ ఫర్ డేటా ఇంజనీరింగ్? మీరు ఎక్కువగా పైథాన్ యూస్ చేస్తారు, జావా కూడా యూస్ చేస్తారు, స్కాలా కూడా యూస్ చేస్తారు. ఏది యూస్ చేస్తే అది చెప్పాలి. హౌ డు యూ ఆటోమేట్ ETL ప్రాసెసెస్ యూజింగ్ పైథాన్ ఆర్ అదర్ లాంగ్వేజెస్? Explain how to write a script that extracts data from an API and loads it into a database. How do you handle large scale data processing in Python or Scala? ఈ క్వశ్చన్స్ కోడింగ్లో ఎక్కువగా అడుగుతారు. ఇంకా చాలా మీరు ఇన్డెప్త్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇవన్నీ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్. నెక్స్ట్ 9th టాపిక్ వచ్చేసి డేటా వేర్ హౌసింగ్ అండ్ ఆప్టిమైజేషన్. దీంట్లో వచ్చేసి what is the difference between data lake and data warehouse? What technique can you use to optimize queries in a data warehouse? Explain how partitioning and clustering help in query optimization. What are materialized views and when would you use them? 10th టాపిక్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మీరు సాఫ్ట్ స్కిల్స్ చాలా బాగుండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా బాగా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెంచుకోండి. దీంట్లో వచ్చేసి డిస్క్రైబ్ ఏ ఛాలెంజింగ్ డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ యు ఆర్ వర్క్డ్ అండ్ హౌ యూ హ్యాండిల్ ఇట్. హౌ do you manage and prioritize multiple tasks or projects? How do you approach troubleshooting an ETL pipeline that fails at 2 a.m.? What steps would you take if a stakeholder wants data that is incomplete or inaccurate? ఈ క్వశ్చన్స్ వచ్చేసి మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్లో క్వశ్చన్స్ ఎక్కువ అడిగే క్వశ్చన్స్. ఇవి మీరు పక్కాగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ సమ్ అదర్ అడ్వాన్స్డ్ టాపిక్స్ చెప్తే గురించి ఇక్కడికి వస్తే వాట్ ఈస్ డేటా లీనేజ్ అండ్ హౌ డూ యూ ట్రాక్ ఇట్? ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ CAP థియరీ అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ ట్రాన్సాక్షన్స్ అండ్ how would you design a data architecture for real-time analytics platform? ఈ క్వశ్చన్స్ వచ్చేసి ఇంకా అడ్వాన్స్ టాపిక్స్లోకి వెళ్తే ఈ క్వశ్చన్స్ అడుగుతారు. వీటితో పాటుగా మీరు ఈచ్ టాపిక్లోను ఇక్కడ మెన్షన్ చేసిన 10 టాపిక్స్లోను ఇన్డెప్త్గా ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ ఇవి వచ్చేసి మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఇవైతే మీరు పక్కగా చూసుకొని వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్టు కొంచెమైనా యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీరు ఎనీ ఎడ్యుకేషన్ ఛానల్కైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎందుకంటే అది ఇంకా 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 బాగా చేయడానికి అదొక మాకు బెస్ట్గా అనిపిస్తుంది. ఇంకొంచెం బాగా చేయాలి, ఇంకొంచెం ఇన్డెప్త్గా నాలెడ్జ్ షేర్ చేయాలని అనిపిస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.